అందరికీ నమస్కారం అండి. అందరూ ప్రతిరోజు పూజలు చేసుకుంటూ ఉంటారు. కొంతమంది ఉదయమే పూజ చేసుకుంటే, ఇంకొంతమంది సాయంత్రం సమయంలో పూజ చేసుకుంటారు. కొంతమంది ఉదయము, సాయంత్రము కూడా పూజ చేసుకుంటూ ఉంటారు. ఉదయం చేసే పూజ కంటే సాయంత్రం చేసే పూజ వలన రెట్టింపు పుణ్య ఫలితం వస్తుంది అంటారు. అయితే సాయంత్రం పూజ చేసుకునేటప్పుడు కొన్ని నియమాలను తప్పకుండా పాటించాలి. లేనట్లయితే పూజ చేసిన ఫలితము ఎంత మాత్రమూ దక్కదు. సాయంత్రం పూజ చేసేటప్పుడు ఏ నియమాలు పాటించాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు గనక మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. పూజ చేసేటప్పుడు ఉదయం పూట ఒక రకంగాను, రాత్రి సమయంలో పూజ చేస్తే ఇంకొక విధంగాను చేయాలి. రాత్రిపూట పూజ చేసేటప్పుడు కొన్ని తప్పులు అసలు చేయకూడదు. సాధారణంగా దేవీ నవరాత్రుల సమయంలోనూ దీపావళి, లక్ష్మీ పూజ వంటివి రాత్రి సమయంలో చేస్తూ ఉంటారు. మరికొన్ని పూజలు కూడా రాత్రి సమయంలో చేసుకుంటూ ఉంటారు. రాత్రి సమయంలో పూజ చేయటానికి సమయము నిర్దేశింపబడి ఉంటుంది. రాత్రిపూట పూజ చేసేటప్పుడు గంట మోగించకూడదు. ఇలా గనక సాయంత్రం పూజ చేసేటప్పుడు గంట మోగించినట్లయితే ఇంట్లో ప్రతికూల శక్తులు వ్యాపిస్తాయి. చేసే పనులలో అడ్డంకులు ఏర్పడతాయి. ఉదయం పూట పూజ చేసుకునేటప్పుడు తప్పనిసరిగా శంఖం ఊదాలి. అయితే సాయంత్ర సమయంలో పూజ చేసుకునేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో శంఖం ఊదకూడదు. దేవతలు రాత్రిపూట నిద్రలో ఉంటారని, అలాంటి సమయంలో శంఖం పూరించటం వలన నిద్రాభంగం అవుతుందని శాస్త్రాల్లో చెప్పబడింది. సాయంత్ర సమయంలో పూజ చేసేటప్పుడు తులసాకులను కొయ్యటం కానీ, తులసి చెట్టుకు నీళ్లు పోయటం కానీ చేయకూడదు. అలా గనక చేసినట్లయితే విష్ణుమూర్తి యొక్క అనుగ్రహానికి బదులు ఆగ్రహానికి గురి కావలసి వస్తుంది. అలా సాయంత్ర సమయంలో తులసాకులను కోసినట్లయితే ఆ ఇంట్లో లక్ష్మీదేవి నిలవదు. సాయంత్ర సమయంలో పూజ ఎప్పుడూ కూడా 8 గంటల లోపే పూర్తి చేసుకోవాలి. మరీ పొద్దుపోయిన తర్వాత చేసే పూజలకు చెడు ఫలితాలు వస్తాయి. సాయంకాల సమయంలో అశ్విని దేవతలు తిరుగుతూ ఉంటారు. ఆ సమయంలో కనుక ఎవరైనా ఏదైనా కోరిక కోరుకున్నట్లయితే వారు తదాస్తు అంటే ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. అందువలన సాయంత్ర సమయంలో ఇంట్లో దీపారాధన చేసి పూజా గదిలో మనసులో ఉన్న కోరికను వెలిబుచ్చుకోవాలి. అలా గనక చేసినట్లయితే అశ్విని దేవతల యొక్క అనుగ్రహము వలన మీరు కోరిన కోరికలు తప్పకుండా నెరవేరుతాయి. సాయంత్ర సమయంలో ఎట్టి పరిస్థితుల్లో చెడు మాటలు మాట్లాడకూడదు. ఎప్పుడూ కూడా మంచే మాట్లాడాలి. సాయంకాల సమయంలో తప్పనిసరిగా ఇంటి ప్రధాన ద్వారాన్ని తెరిచి ఉంచాలి. ఆ ద్వారం గుండానే ఇంట్లో లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది. అదే సమయంలో వెనకవైపు ఉన్న తలుపులను మూసేయాలి. లేకపోతే ఇంట్లోకి దరిద్ర దేవత ప్రవేశిస్తుంది. సాయంకాల సమయంలో తప్పనిసరిగా ఇంట్లో దీపారాధన చేయాలి. సాయంత్రము ఇల్లు చీకటిగా ఉండకూడదు. సాయంకాల సమయంలో ఎవరూ కూడా ఇంట్లో నిద్రపోకూడదు. ఎంత ఆరోగ్యం బాగలేని వారినైనా కొద్దిసేపు లేచి కూర్చోపెట్టి తర్వాతనే ఇంట్లో లైట్లు వేస్తారు. సాయంకాల సమయంలో పాలు, పెరుగు, ఉప్పు ఇలాంటి వాటిని ఎవరికి అప్పుగా ఇవ్వకూడదు. అలాగే సాయంకాల సమయంలో ఎవరికి డబ్బును అప్పుగా ఇవ్వకూడదు. అలా గనక ఇచ్చినట్లయితే ఇంట్లో నుంచి లక్ష్మీదేవి బయటికి వెళ్ళిపోతుంది. సాయంత్ర సమయంలో ఇంట్లో చెత్త ఒడవకూడదు. ఇంట్లో ఉన్న చెత్తను బయటపడేసినట్లయితే చెత్తతో పాటు లక్ష్మీదేవి కూడా బయటికి వెళ్ళిపోతుంది. సాయంకాల సమయంలో ఈ వీడియోలో చెప్పిన విధంగా సాయంకాల సమయంలో పూజ గనక చేసినట్లయితే తప్పకుండా మంచి ఫలితాలు వస్తాయి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.